ఆర్గానిక్ అని చెప్పగానే ప్రైస్ ఎందుకు డబుల్ అవుతుంది? నిజం చెప్పాలంటే ఈ ఆర్గానిక్, దేశీ, ఆయుర్వేదిక్ ఇవన్నీ హై ప్రాఫిట్ మార్జిన్ తో సేల్ అవుతాయి. లాస్ట్ 2 to 3 years లో 100 crore బ్రాండ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎలా అంటే సింపుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఎలైట్ పీపుల్ ని టార్గెట్ చేస్తారు. హ్యాండ్ మేడ్, సస్టైనబుల్, ఆర్గానిక్ అని చెప్తారు. వాళ్ళకి అది లగ్జరీ లాగా అనిపిస్తుంది. అప్పుడు హై ప్రైస్ పెట్టి వాళ్ళు కొనేస్తారు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మార్కెట్ చేంజ్ అవుతుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఆర్గానిక్ అండ్ టాక్సిక్ ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం చూస్తున్నారు. సో కంపెనీస్ కూడా అఫోర్డబుల్ లగ్జరీ క్రియేట్ చేస్తున్నారు. కానీ నా ఒపీనియన్ లో లగ్జరీ వన్స్ అఫోర్డబుల్ అయితే ప్రీమియంనెస్ తగ్గిపోతుంది. ఈవెన్ పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ గీ లిప్స్టిక్ ని ఒక చిన్న ప్రొడక్ట్ గా లాంచ్ చేస్తుంది. అది తక్కువ ప్రైస్ ఉండడం వల్ల కస్టమర్స్ ఈజీగా దాన్ని పర్చేజ్ చేస్తారు. తర్వాత వేరే ప్రొడక్ట్స్ కూడా రికమెండ్ చేస్తారు. దాన్నే క్రాస్ సెల్లింగ్ అంటారు. అలాగే మంత్లీ ప్యాకేజింగ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తారు. అది సబ్స్క్రిప్షన్ మోడల్. ఇలా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి బిజినెస్ ని గ్రో చేసుకుంటారు. ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ కోసం ఫాలో చేయండి.